మార్కెట్‌లో టొమాటోలు 20కి కేజీ టొమాటోలు అంటే సరే అని ఈ 2 కేజీ టొమాటోలయితే తీసుకొచ్చాను. ఈ టొమాటోలతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే మునక్కాయ టొమాటో పచ్చడి చేసుకుందామని అనిపించింది. ఈ మునక్కాయ టొమాటో పచ్చడి కోసం ముందుగా మునక్కాయలను మరియు టొమాటోలను వాష్ చేసుకొని ఏ మాత్రం తడి లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. తరువాత మునక్కాయలను మరియు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకొని ఒక కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని తరిగుంచుకున్న మునక్కాయలు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. 15 to 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూడగా మునక్కాయలు కలర్ మారి ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకొని మునక్కాయలను ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలోకి ముక్కలుగా తరిగుంచుకున్న టొమాటో ముక్కలను వేసుకోవాలి. టొమాటో ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ రాళ్ళుప్పునైతే వేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూడగా టొమాటోలు ఉడికి నీరంతా వదిలుంటాయి. ఈ టొమాటో పచ్చడిని చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోలేదంటే పచ్చడి గిన్నె అంటేసి మాడిపోతుంది. మీరు పక్కకు పోకుండా వండుతున్నట్లయితే మూత పెట్టని అవసరం లేదు. తర్వాత హాఫ్ కప్ చింతపండు రసం వేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా పప్పు గిత్తితో టొమాటోలను కంప్లీట్ గా మ్యాష్ చేసుకోండి. తర్వాత అందులోకి చిటికెడంత పసుపు 2 టేబుల్ స్పూన్లంత కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కారం అంతా కలుపుకున్నాక ముందుగా వేయించి ఉంచుకున్న మునక్కాయలను ఇందులోకి వేసేసుకోండి. మునక్కాయలు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెంతుల పొడిని వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని 5 to 10 మినిట్స్ అలాగే మగ్గనివ్వండి. మనం ఎంతసేపు ఉడికిస్తే మునక్కాయలకు టొమాటో ఫ్లేవర్ అంతగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ టేస్ట్ ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆవాలు ఇంగువ తిరువాతని వేసేసుకోండి. పచ్చడి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, ఎంతో రుచిగా ఉండే మునక్కాయ టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.